ఏమైందిరా అలా కూర్చున్నావు? ఇంట్లో ఏం తోచట్లేదురా, పిచ్చిలేస్తుంది. ఎక్కడికి వెళ్ళేది లేదు. లాస్ట్ టైం ఇట్లానే బయటకు వెళ్ళావు, మళ్ళీ నేను తీసుకురావాల్సి వచ్చింది. అరే ఒక్కసారి యాక్సిడెంట్ జరిగిందని ప్రతిసారి అవుతుందారా? నాకు నీ మీద నమ్మకం లేదురా. అరే నొప్పి కూడా తగ్గిపోయిందిరా. అరే డాక్టర్ని నాకు చెప్తున్నావారా నువ్వు? ఎక్స్ట్రాలు చేయకుండా మూసుకుని కూర్చో. నేను జిమ్కి వెళ్ళి దారిలో టాబ్లెట్స్ తీసుకుని వస్తా, అర్థమైందా? వీడప్పచ్చి ఓ మై గాడ్, యూ కాల్ మీ. ఐ కాంట్ డూ దిస్ చాటింగ్ అండ్ ఆల్, అందుకే డైరెక్ట్గా కాల్ చేశా. ఆహా, ఊహితా కదా. ఎస్. సో వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? డేటింగ్ యాప్లో జనాలు ఏం చేస్తారో అదే చేద్దాం. అప్పుడేనా? కొన్ని రోజులు అలా ఆన్లైన్లో చాటింగ్ చేస్తూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడం. కలిసి తెలుసుకుందాం. ఓహో, యు ఆర్ క్వైట్ ఫాస్టా? ఊహితాని కదా. సరే చెప్పండి, ఎక్కడికి వెళ్దాం? లెట్స్ మీట్ ఎట్ ఎ కాఫీ షాప్. సరే డన్, రేపు ఎగ్జాక్ట్గా 4 o'clock పిక్ చేసుకుంటా. లేదు నేనే వస్తాను. పర్లేదు, నేను పిక్ చేసుకుంటా. నో ఇట్స్ ఫైన్, నేనే వస్తాను. సరే ఓకే డన్, చలో బాయ్. హే వాట్సాప్. హే వేర్ ఆర్ యూ? యా ఐమ్ ఆన్ మై వే. నేను కూడా స్టార్ట్ అయిపోతున్నా కొంచెం సేపట్లో. ఇంకో అరగంటలో అక్కడ ఉంటా మ్యాక్స్. ఓకే బాయ్. సారీ. హాయ్. నేనే, కంగారు పడుకు. ఎందుకింత లేట్? అంటే వచ్చే దారిలో సమ్ వియర్డ్ షీటా. ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇదేమన్నా జాబ్ ఇంటర్వ్యూనా? ఓకే, మై బ్యాడ్. ఇలాంటి రెగ్యులర్ క్వశ్చన్స్ కాకుండా ఆస్క్ మీ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్. ఓకే, మీకు ఫస్ట్ టైం నా ఫోటో చూసినప్పుడు ఏమనిపించింది? నైస్ వనా? ఫస్ట్ టైం చూసినప్పుడు నువ్వు కొంచెం అమాయకంగా అనిపించావు. వాట్? అమాయకంగా కనిపించానా? నేనా? ఫస్ట్ టైం వింటున్నా నేను ఇది. ఐ యూ కిడింగ్? నేను చూస్తే ఎవరైనా అలాగే అనుకుంటారు. అంత లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు నన్ను చూస్తే ఎలా అనిపిస్తున్నాను? మిమ్మల్ని ఎవరైనా పప్ప చేసేయగలుగుతారు సార్. నవ్వించాలు. నేను వెళ్ళనా మరి? ఆగు, ఏం తింటావు? నేనేం తిన్నా. ఏం తినకపోతే అలా? ఏదో ఒకటి చెప్పు. వద్దు. ఎందుకు?
నేను చెప్పలేను. కమాన్ ఏదో ఒకటి తిను. ఐఎమ్ సీరియస్. నేనేం తినలేను. రీజన్ నేను చెప్పను. ఓకే గాట్ ఇట్. ఏంటి చూస్తున్నావు? వెళ్ళి 2 వాటర్ బాటిల్స్ అన్ను కాఫీ పట్టుకొచ్చి. ఓకే సార్. ఇప్పుడు చెప్పండి మీరు ఏం చేస్తుంటారు? నా పేరు ఊహిత. నేను మా మమ్మీ డాడీతో ఉంటాను. Okay. అండ్ అక్కడ అలా వెళ్తూ 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 ఏయ్ సార్ క్యాష్ కార్డ్. హే, ఆర్ యూ ఓకే? యా ఐమ్ ఓకే. కార్డ్. ఓకే సార్. వెళ్దామా? సార్ నా పార్కింగ్ పైసలు. లోపలికి వెళ్ళేటప్పుడే అడగొచ్చుగా. ఇందాక వెళ్ళేటప్పుడే చెప్పా వెళ్ళొద్దు అని, వెళ్ళలేదు. ఏయ్ సార్ నా పైసలు సార్. ఇందాకే ఎంత? 50. ఏ ఎవడ్రా నువ్వు? ఏంటి పంచాయతీ? ఏంటి? సార్ ఆల్ ఓకే ఓకే కదా? అంబులెన్స్కి ఏమైనా కాల్ చేయమంటారా? ఏం పర్లేదు కదా? ఓకే కదా? యా థ్యాంక్ యూ. వాట్ వాస్ దాట్? వాట్? అదే ఇందాక గట్టిగా అరిచారు కదా వెయిటర్ మీద. యాక్చువల్లీ నీ దగ్గరకు వచ్చేప్పటి నుంచి ఏం లేదు, రాత్రి నిద్ర లేదు, అందుకే ఏదో చిరాకులో అరిచా. నేనే రాంగ్ టైంలో కలిసినట్టున్నాను. ఏ అలా ఏం లేదు, నేనే యాక్చువల్. వద్దు. హే, ఆర్ యూ ఓకే? వెనకాల కారులో ఎవడో ఉన్నాడు, ఇందాక నుంచి ఫాలో అవుతున్నాడు. వెనకాల ఎవరు లేరు కదా? ఉన్నాడు, వాడి చేతిలో కత్తి కూడా ఉంది. అదిగో వాడే. ప్లీజ్ డోంట్ క్రీప్ మీ అవుట్. నీ దగ్గర అబద్ధమేం ఆడట్లేదు, నిజంగా చెప్తున్నా. ఎవడో ఉన్నాడు వెనక. అదిగో వాడే. అది నేనే. అది ఎవరు? నువ్వు డోర్ తీసి దూకే, లేకపోతే పొడి చేస్తాడు. దూకే ఫస్ట్, నువ్వు దిగిపో. ముందు వాటర్ తాగు. వాణ్ణి పట్టించుకోకుండా తాగు. అలానే నన్ను కూడా పట్టించుకోకు. నాకు ఊహిత అనే పేరు ఊరికే రాలేదు.
రే 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 లే ఇంటికి వెళ్దాం. రే వాడెవడో నా వెనకే తిరుగుతున్నాడు రా. ఆ, నా వెనకే ఉంటున్నాడు, ఆడు ఎక్కడికి వెళ్ళినా. ఉమ్. ఇవాళ ఎవరితో డేట్కి వెళ్ళేవరా? ఎవరో ఊహిత అనే అమ్మాయి రా. నీ పనే బాగుందిరా, మాకంటే ఎక్కువ అమ్మాయిలతో నువ్వే డేట్కి వెళ్తున్నావు. సారీ రా. చేసినందు చేసి సారీ ఒకటి. రే ఏం తోచట్లేదురా ఇంట్లో. నీకు వచ్చింది మామూలు జబ్బు కాదు, స్క్రిసోఫేనియా వచ్చిన వాళ్ళు అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చోవాలి. గాలి తిరుగుడు తిరగకూడదు. రే ఏదో ఒకటి ఉండాలి కదరా, మరీ ఖాళీగా ఎలా కూర్చుంటారా ఇంట్లో. నీకేం తోచకపోయినా ఇంట్లోనే ఉండాలి. అయినా నువ్వు ఎలా బ్రతుకున్నావు ఇంకా అర్థం కావట్లేదురా బాబు. నా వల్లేరా, ఆ? నన్ను నేనే కాపాడుకున్నా. నాకు ఇప్పుడు అర్థమైందిరా. హార్ట్ ఏమో డేట్కి వెళ్ళమని చెప్తుంది, బ్రెయిన్ ఏమో డేట్కి వెళ్తే డేంజర్ అని చెప్తుంది. ఆ రెండు ఒకదాంతో ఒకటి ఫైట్ చేసుకొని నన్ను కన్ఫ్యూజ్ చేసి చివరికి ఇంటికి మాత్రం చాలా జాగ్రత్తగా చేరుస్తాయి. అన్న ఎవడీడు పిచ్చోడ్లాగా చేస్తున్నాడు, ఒకడే మాట్లాడుకుంటున్నాడు. ఎంత బాగా కాపాడుకున్నావో చూశాను కానీ మూసుకునే టాబ్లెట్స్ వేసుకో, ఇంటికి వెళ్ళాక మాట్లాడదాం. ఇంతకీ ఊహిత రియలా ఇమాజినేషనా? తెలీదురా.